శ్రీగురుభ్యో నమః. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. భగవద్గీత కర్మయోగంలో ఈరోజు మనం 35వ శ్లోకం తెలుసుకుందాం. ఇంతకు ముందు శ్లోకంలో శ్రీకృష్ణ పరమాత్మ ప్రతి ఇంద్రియానికి దాని యొక్క వస్తువుతో సంబంధం ఉన్నప్పుడు సహజంగానే దానిపై ఇష్టము అంటే రాగము మరియు అయిష్టము అంటే ద్వేషము కలుగుతాయి. కానీ వాటికి ఎప్పుడు వశం కాకూడదు, రాగద్వేషాలకు వశం కాకూడదు. ఎందుకంటే ఈ రాగద్వేషాలు మనిషికి నిజమైన శత్రువులు అని ఉపదేశించారు. ఈ 35వ శ్లోకంలో స్వధర్మం గురించి ఉపదేశిస్తున్నారు. శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్ స్వనుష్ఠితాత్ స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః. స్వధర్మం శ్రేయాన్, స్వధర్మం మంచిది. మంచి స్వధర్మాన్ని నేను సరిగ్గా అనుష్ఠానం చేసుకోలేకపోతున్నాను, సరిగ్గా దాన్ని అర్థం చేసుకోలేకపోతున్నాను అనుకుంటున్నావేమో. ఎంత అర్థమైతే, ఎంత అనుష్ఠానం చేయగలిగితే, ఎంత ఆచరించగలిగితే అంత ఆచరించవచ్చును. శ్రేయాన్ స్వధర్మో విగుణః. విగుణః లోపాలు ఉన్నా కూడా, స్వధర్మంలో లోపాలు ఉన్నా కూడా స్వధర్మమే ఉత్తమమైనది. స్వధర్మంలో లోపాలు ఉన్నాయి కాబట్టి ఇతరుల ధర్మాన్ని ఆచరిస్తాను అనుకుంటావేమో. పరధర్మాత్ స్వనుష్ఠితాత్. ఇతరుల ధర్మము కంటేను లోపాలు ఉన్న స్వధర్మాన్ని ఆచరించటమే ఉత్తమము. ఇతరుల ధర్మాన్ని ఆచరిస్తే ప్రయోజనము లేదు. అరకొరగా చేసినా సరే స్వధర్మమే చక్కటి ఫలితాన్ని ఇస్తుంది. శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్ స్వనుష్ఠితాత్ స్వధర్మే నిధనం శ్రేయః. స్వధర్మం ఆచరిస్తూ మరణించినా కూడా శ్రేయస్కరమే. జీవితము పూర్తయ్యే వరకు స్వధర్మంలోనే ఉండాలి. పరధర్మో భయావహః. ఇతరుల ధర్మము భయమును కలిగిస్తుంది. శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్ స్వనుష్ఠితాత్ స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః. పరధర్మమునందు ఎన్ని సుగుణములు ఉన్నా కూడా స్వధర్మమునందు అంతగా సుగుణములు లేకపోయినా కూడా స్వధర్మము చక్కగా అనుష్ఠింపబడాలి. ఆ విధంగా స్వధర్మము ఆచరణమే ఉత్తమము. స్వధర్మాచరణమునందు మరణించినా కూడా శ్రేయస్కరమే. పరధర్మాచరణము భయమును కలిగిస్తుంది. అర్జునుడు తన బంధువులపై యుద్ధం చేయటాన్ని ఇష్టపడలేదు. ఎందుకంటే అది తనకు దుఃఖం కలిగించింది. దీనికి బదులుగా అతను సన్యాసిగా మారి భిక్షాటన చేస్తూ జీవించడం గురించి ఆలోచించాడు. సాంఖ్యయోగంలో 5వ శ్లోకంలో చెప్తాడు, గురూణ హత్వా హి మహానుభావాన్ శ్రేయో భోక్తుం భైక్ష్యమపీహ లోకే హత్వార్థకామాంస్తు గురూనిహైవ భుంజీయ భోగాన్ రుధిర ప్రదిగ్ధాన్. ఈ విధంగా నేను భైక్ష్యం అంటే భిక్షం ఎత్తుకొని బతుకుతాను అంటాడు. కానీ అది క్షత్రియుడైన అర్జునుడి యొక్క ధర్మం కాదు. సన్యాసం అనేది బ్రాహ్మణులు లేదా సన్యాసుల యొక్క ధర్మం.
అందుకని పరమాత్మ ఈ శ్లోకాన్ని ఉపదేశించారు. ఇతరుల ధర్మం ఎందుకు భయంకరమైనది, ఎందుకు ప్రమాదకరమైనది అంటే, ఎవరి ధర్మాలను వారు ఆచరించకుండా ఇతరుల ధర్మాన్ని ఆచరిస్తే సమాజంలో గందరగోళం ఏర్పడుతుంది. తన ధర్మం కానిది ఆచరించడం వల్ల అది సరిగ్గా ఆచరించలేకపోవచ్చు. ఎవరు ఏ ఏ పనులు చేయాలో తెలియక గందరగోళం కలిగిస్తుంది. కాబట్టి అది ప్రమాదకరము, భయావహము అని చెప్పబడింది. తన ధర్మాన్ని ఆచరించే క్రమంలో మరణం సంభవించినా సరే అది శ్రేష్టమైనది. ఎందుకంటే ఆ మరణము ధర్మ మార్గంలో జరిగింది. కానీ పరధర్మం ఆచరించడం వల్ల కలిగే నష్టం, పతనం అంతకంటే భయంకరమైనది. ఈ శ్లోకానికి ఇంకొక చక్కని అర్థం కూడా చెప్పుకోవచ్చు. స్వధర్మం అంటే ఆత్మ సంబంధమైన ధర్మం, ఆత్మప్రాప్తికి, ఆత్మను తెలుసుకోవటానికి కావలసిన సాధనములు. పరధర్మం అంటే ఇంద్రియార్థములు, అంటే దృశ్య సంబంధమైన ధర్మము, శబ్దాది విషయ సౌఖ్యములు, ప్రాపంచిక భోగములు, ఇవి అన్నీ పరధర్మాలు. ఆత్మప్రాప్తికై చేయు సాధనములు, ఫలాపేక్ష లేకుండా చేసే సత్కర్మలు మొదట్లో కొంచెం శ్రమ కలిగించినా వాటిని వదలకూడదు. అలాగే విషయ సౌఖ్య సాధనాలు, ప్రాపంచిక భోగములు సులభంగా పొందినా కూడా వాటిని తీసుకోకూడదు, చేపట్టకూడదు. ఎందుకంటే అవి జీవాత్మకు పరమాత్మను తెలుసుకోవడానికి విఘాతం కలిగిస్తుంది, కర్మ బంధనాలకు కారణమవుతుంది. కాబట్టి అవి ప్రమాదకరమైనవి. కాబట్టి ముముక్షువు ముక్తి పొందాలి అనుకునేవాళ్ళు వాటి జోలికి పోకుండా ఆత్మధర్మములందు, వేదాలలో నిర్దేశింపబడిన సదాచారాలయందు ప్రీతితో వాటిని ఆశ్రయించాలి. ఈ విధంగా స్వధర్మాచరణయందు మరణించినా కూడా అది శ్రేయస్కరమే అవుతుంది. అచంచల నిష్ఠతో, ధైర్యంతో, పట్టుదలతో తన ఆత్మసాధనాన్ని కొనసాగిస్తే అచిరకాలంలోనే పరమాత్మను పొందవచ్చు. ఎంత విగుణముగా ఉన్నా కూడా స్వధర్మాచరణమే మంచిది. మనకు ఏది సరిపోతుందో, ఏది మనకు ఆనందాన్ని, సంతృప్తిని ఇస్తుందో దాన్ని ఆచరించాలి. ఇతరుల జీవన శైలిని, వారి విజయాలను అనుకరించటం వల్ల మనకు శాంతి లభించదు. అందుకే స్వధర్మాన్ని ఆచరించడం అనేది ఆధ్యాత్మిక, మానసిక మరియు శారీరక శాంతికి పునాది. శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్ స్వనుష్ఠితాత్ స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః. నమో భగవతే వాసుదేవాయ. ఏతత్ ఫలం శ్రీకృష్ణార్పణమస్తు. స్వస్తి.